అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది కార్మికుల జాడ కోసం రెస్క్యూ ఆపరేషన్ 13 రోజులుగా కొనసాగుతూనే ఉంది. 13 రోజులైనా ఇంకా ఆ 8 మంది కార్మికుల ఆచూకీ తెలియడం లేదు. రెస్క్యూపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన కూడా లేదు. ప్రమాద ఘటనపై ఇటు అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆ అనుమానాలు ఏంటి అని మీకు చెప్పి ఆ తర్వాత ఒకసారి టన్నెల్ దగ్గరికి వెళ్దాం. టన్నెల్ దగ్గర మా ప్రతినిధి సచిన్ కూడా ఉన్నారు. ఆ లోపల టన్నెల్ లోపల ఉన్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. టన్నెల్ లోపల టీబీఎం పడిపోయిన చోట ఉన్న చోటుకి వెళ్ళాలి అంటే ఇదిగో ఇన్ని అవాంతరాలు దాటుకుని మీరు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు అంటే అక్కడ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్న వాళ్ళు మధ్యలో అడ్డంగా ఉన్నటువంటి ఆ ఇనుప గొట్టాలు, ఆ మెషిన్కి సంబంధించినటువంటి పార్ట్స్, సెగ్మెంట్స్ అడ్డంగా పడిపోవడం, ఇవన్నీ కూడా కొన్ని టన్నుల బరువు ఉన్నటువంటి పదార్థాలు, అవి డెబ్రీస్ అంతా అక్కడ ఉన్నాయి. వాటన్నిటిని దాటుకుని ముందుకు వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగించడం అనేది చాలా కష్టసాధ్యంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా వ్యక్తమవుతున్న డౌట్లు ఏంటి అంటే 14 కిలోమీటర్ల దూరంలో ఆ టన్నెల్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి 14 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు పనులు ప్రారంభించారు. అయితే ఆ పనులు ప్రారంభించేటప్పుడు అక్కడ కార్మికులు షిఫ్ట్కి వచ్చి 100 మంది పైన కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ సమయంలో ఒక ప్రమాదం జరిగిన సమయంలో కూడా దగ్గరగా 8 మంది కార్మికులు ఉన్నారు. అయితే అలాంటి చోట ప్రమాదం జరిగినప్పుడు కార్మికులకు సేఫ్టీ మెజర్స్ ఏంటి? ఏదైనా ప్రమాదం జరిగితే కార్మికులు ప్రమాదంలో పడిపోవాల్సిందేనా? సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి. సహజంగా మనకి ప్రతి బిల్డింగ్కి కూడా ఇక్కడ సేఫ్టీ మెజర్స్ ఉంటాయి, ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉంటాయి, ఎస్కేపింగ్ మెకానిజం ఉంటుంది. వర్క్ జరిగేటప్పుడు ఫైర్ యాక్సిడెంట్ లాంటివి జరిగినాయి అంటే వేరే స్టైర్ కేసెస్ నుంచి బయటికి వచ్చేయటానికి ఎలివేటర్ మీద నుంచి కాకుండా వేరేగా రావడానికి మెట్ల మార్గం ఉంటుంది. మరి ఇలాంటి చోట ఒకే టన్నెల్ ఉంటుంది, ఒకే ముఖద్వారం ఉంటుంది. పరుగున ఆ టన్నెల్ ముఖద్వారం దగ్గర కొన్ని కిలోమీటర్లో బయటికి పరిగెట్టుకుని రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి అక్కడే ప్రాణాలను రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ ప్రాణాలను రక్షించుకుని వచ్చారు, కానీ ఆ 8 మంది మాత్రం టీబీఎం లోపలే ఉండిపోయారు. అంటే అక్కడ కార్మికుల రక్షణ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అన్న దాని గురించి ఎంతవరకు కంపెనీ నోరు విప్పడం లేదు. అంతేకాదు కొన్ని టీబీఎం మెషిన్స్లో రెస్క్యూ రూమ్స్ కూడా ఉంటాయి. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఆ రెస్క్యూ రూమ్లోకి వెళ్ళిపోతారు. ఆ రెస్క్యూ రూమ్లో వాళ్ళు ఉంటే ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్ జరిగినప్పుడు వాళ్ళని క్షేమంగా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ టీబీఎంకి అలాంటి ఏర్పాట్లు ఉన్నాయా లేదా? ఇక్కడ 14 అతిపెద్ద సొరంగాన్ని తవ్వేటప్పుడు కార్మికుల రక్షణను, కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి టీబీఎంను వాడాలి, ఎటువంటి టీబీఎంను వాడాల్సిన అవసరం ఉంది? మరి అలాంటి టీబీఎంను కంపెనీ వాడుతోందా లేదా? అధునాతన టీబీఎం అయి ఉండొచ్చు తవ్వటానికి, కానీ కార్మికుల రక్షణను కూడా దృష్టిలో పెట్టుకుని కార్మికుల రక్షణకు సంబంధించి ప్రమాదాలు జరిగినప్పుడు ఎస్కేపింగ్ మెకానిజం ఉన్నటువంటి టీబీఎంని వాడాల్సి ఉందా? అలాంటి టీబీఎంని కంపెనీ వాడిందా లేదా అనే డౌట్స్ కూడా ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. టన్నెల్లో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయంటూ కొంతమంది కార్మికులు చెప్తున్నారు. సో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని కార్మికులు చెప్పినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు లేదంటే కంపెనీ సిబ్బంది వాటిని ఇగ్నోర్ చేసి కార్మికులను లోపలికి పంపించారా? నిజానికి తిరిగి పనులను ప్రారంభించేటప్పుడు ఆ పనులు మొదలుపెట్టే దగ్గర కేవలం 4 రోజులు మాత్రమే అయింది పనులు మొదలుపెట్టి. ఆ పనులు ప్రారంభించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి భౌగోళిక స్వరూపం ఏంటి? ఇన్ని రోజులు పనులు ఆగిపోయాయి కాబట్టి ఈలోపు అక్కడ ఏదైనా భౌగోళిక స్వరూపాల్లో మార్పులు వచ్చాయా లేదా అన్న దాన్ని ధృవీకరించి సర్టిఫై చేశారా లేదా? ఈ రకమైనటువంటి డౌట్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. నిజానికి కొన్ని టీబీఎం మెషిన్స్లో, టన్నెల్ బోర్ మెషిన్స్లో కార్మికుల సేఫ్టీ కోసం ప్రత్యేకమైనటువంటి రూములు ఉన్నాయి. అంటే టన్నెల్ లోపలికి వెళ్ళిపోతారు కాబట్టి అక్కడ ప్రమాదం జరిగిందంటే వాళ్ళు అక్కడ నుంచి ఎస్కేప్ కాలేరు. కాబట్టి అక్కడే కొన్ని సేఫ్టీ రూమ్స్ ఉండాలి. అలాంటి రూమ్ ఉన్నటువంటి టీబీఎమ్మా కాదా? అంటే అలాంటి రూమ్ ఉన్నటువంటి టీబీఎంను వాడాల్సిన పరిస్థితిలో వేరే టీబీఎంను వాడారా ఏంటి? ఈ విషయాల గురించి ఇంతవరకు కూడా కంపెనీ బయటకు వచ్చి ఏమీ చెప్పట్లేదు. మొదటి రోజు మాత్రం కంపెనీ కొన్ని విషయాలను చెప్పింది. ఆ తర్వాత కంపెనీ ప్రతినిధులు దీని గురించి, ఈ ప్రమాదం గురించి, అక్కడ ఉన్న పరిస్థితుల గురించి ఎటువంటి వివరాలని మీడియాకు తెలియచేయలేదు, ప్రజలకు తెలియచేయలేదు. ఈ నేపథ్యంలో ఈ డౌట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఓకే, ఒకసారి ఇప్పుడు నేను ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి వెళ్తాను. టన్నెల్ దగ్గర మా ప్రతినిధి సచిన్ ఉన్నారు. సచిన్, ఈరోజు 13వ రోజు జరుగుతున్న సహాయక చర్యల వివరాలు ఏంటి? ఏమన్నా హోప్స్ వస్తూ ఉన్నాయా? పురోగతి ఏమైనా కనిపిస్తుందా?
లేదు లేదు ఇంతకింతకి డే బై డే ఆపరేషన్స్లో కాస్త మందగమనం కనిపిస్తోంది రోహిత్. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కనుక ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చూసుకుంటే ఎక్కడో హోప్స్తోని ఏదో చేయాలి అనే తపనతో మొత్తం అందరూ ఇప్పటికీ ఆ తపన అయితే కనిపిస్తోంది. కానీ అక్కడ రెస్క్యూ ఆపరేషన్కి సరైన సాయం అందించాల్సిన సిచ్యువేషన్లో అటువంటిది ఏదీ లేదు అనేది చెప్పుకోవచ్చు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే నిన్న మొన్న మనం మాట్లాడుకోవడం జరిగింది. అక్కడ బెల్ట్కి సంబంధించి కన్వేర్ బెల్ట్ అనేది ఉపయోగంలోకి వస్తే బహుశా సిచ్యువేషన్ ఉంటుంది. అటువంటి సినారియో అంటే కన్వేర్ బెల్ట్కి సంబంధించి కనుక ప్రోగ్రెస్లోకి వస్తే అది మరింత హెల్ప్ అవుతుంది. అది కాని పక్షంలో అక్కడ శ్రమ జరుగుతోంది తప్ప శ్రమ నుంచి వచ్చిన డెబ్రిస్ని బయటకు తీసుకురాలేకపోతున్నారు. ఇక్కడ కార్మికులకు సంబంధించి మీరు ఒక పాయింట్ని రైజ్ చేయడం జరిగింది. కార్మికుల సేఫ్టీకి సంబంధించి ఇక్కడ ఒక మాట ఇదే అంశాన్ని నిన్న వంశీకృష్ణ అడిగిన పరిస్థితి ఆర్టీవీ. ఆయన ఒకటే చెప్పుకొచ్చారు, మేము ప్రికాషన్స్ తీసుకుంటున్నామని చెప్పిన సిచ్యువేషన్ ఉంది. కానీ ఎక్కడ సేఫ్టీకి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్స్ నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న ప్రతినిధులు కావచ్చు, లేకపోతే ఎవరు కూడా ఏంటి ఆ ఆల్టర్నేటివ్స్, ఆ ప్రత్యామ్నాయాలు ఏంటి అనేది కూడా ఎక్కడ చెప్పట్లేదు. కానీ మనం మాట్లాడిన సందర్భంలో ఒక విషయం క్లారిటీ కావాలి. ఈసారి అక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులను కానీ కంపెనీ సిబ్బంది కానీ వచ్చినప్పుడు ఇప్పుడు తీసుకుంటున్న ప్రికాషన్స్ కాదు, సహజంగా పని ప్రదేశంలో కార్మికుల రక్షణ కోసం తీసుకోవాల్సినటువంటి రక్షణ చర్యలు ఎస్కేపింగ్ మెకానిజం 100% ఆ టన్నెల్లో తీసుకున్నారా లేదా, ఈ విషయం గురించి కూడా ఒక క్లారిటీ కావాలి. అడుగుదాం, తప్పకుండా అడుగుదాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఎందుకంటే 14 కిలోమీటర్ల లోపల అంశానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అఫ్కోర్స్ మీరు కూడా ఇక్కడ ఉన్నారు, ఇక్కడ రిపోర్టింగ్ చేసిన సందర్భంలో వాళ్ళు ఆక్సిజన్ గురించి మాట్లాడుకున్న సందర్భం ఇదే క్వశ్చన్ నాకు అనుమానం వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తే కనుక అడగడం జరిగింది. వాళ్ళు చెబుతున్న మాట ఏంటంటే కనుక లోపలికి వెళ్ళిన తర్వాత అత్యవసరం కనుక ఎమర్జెన్సీ కనుక ఏర్పడితే వాళ్ళకి ఆక్సిజన్ అందించేందుకు ఆక్సిజన్ సిలిండర్స్ని సిద్ధంగా ఉంచారు అనేది మాత్రం మనకు అందుతున్న సమాచారం. కార్మికుల విషయానికి వచ్చినప్పుడు అది ఏ స్థాయిలో ఉంది, ఎంత మొత్తంలో ఉందనేది అక్కడ వరకు వెళ్ళే సిచ్యువేషన్ లేదు. అక్కడ వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం స్టేట్మెంట్ ఇస్తున్న సిచ్యువేషన్ తప్ప ఎక్కడ కంక్లూషన్కి వస్తున్న పరిస్థితి లేదు. ఇంకొక మాట వినిపించిన పరిస్థితి, నిన్న కూడా ఇక్కడ రెస్క్యూ సిబ్బందితో మాట్లాడాను. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి సిచ్యువేషన్ ఉందంటే ఆ పగుళ్ళు అయితే ఇంకా ఉన్నాయి. ఏ రోజైతే ఆ ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఇంకా పగుళ్ళు ఉన్నాయి. ఆ పగుళ్ళ నుంచి నీటి ఊట కంటిన్యూ అవుతుంది. అవి ఎప్పుడు కూలిపోతాయన్న భయం అయితే మాత్రం వాళ్ళలో ఉంది. మరి అదే అన్న, ఇంత భయం ఉన్నప్పుడు మీరు ఎలా చేయగలుగుతున్నారంటే కనుక ఒకటే మేము చేయాల్సిన సిచ్యువేషన్, రిస్క్ ఉంది కానీ తప్పదు అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి మీరంటే ఎమర్జెన్సీ ఎస్కేపింగ్కి సంబంధించి ఎక్కడైనా కనిపిస్తుందంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎవరు కూడా ఎక్కడా కూడా దీనికి సంబంధించి సమాధానం చెప్పట్లేదు. మీరు ఒక మాట అనడం జరిగింది, ఇన్ఫ్యాక్ట్ టన్నెల్ బోరింగ్ మెషిన్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఎమర్జెన్సీ రూమ్ ఏదైనా ఉందా, రెస్క్యూ రూమ్ ఏదైనా ఉందా అంటే కనుక ఇంతవరకు జరిగిన పరిణామాన్ని ఒక్కసారి మనం అసెస్మెంట్ చేసుకుంటే ఇంతవరకు జరిగిన పరిణామాన్ని కనుక మనం గమనిస్తే ఆ మాట ఎక్కడా కనిపించలేదు. వాళ్ళు ఎక్కడైనా ఇరుక్కుని ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా ఉండొచ్చు అంటే ఒక మాట విన్నాను తప్ప టన్నెల్ బోర్ మిషన్కి సంబంధించి ఒక రెస్క్యూ రూమ్ ఉందనో లేకపోతే ఎమర్జెన్సీ రూమ్ ఉందనో ఎక్కడా కూడా వినిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఆ టీబీఎంకి సంబంధించి మిషన్ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళని అడిగాం. టన్నెల్ బోర్ మిషన్కి సంబంధించి ఇన్ఛార్జ్ అడిగినప్పుడు కూడా ఎక్కడ కూడా రెస్క్యూకి సంబంధించి ఆయన ఎక్కడ ఒక మెన్షన్ చేసిన పరిస్థితి లేదు. టన్నెల్ బోర్ మిషన్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ 40 మంది చిక్కుకున్నారు, ఇక్కడ 8 ఉండే అవకాశం ఉంటుంది, లేకపోతే ఇక్కడ ఇరుక్కునే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఆ మెషిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు తప్ప ఎమర్జెన్సీ రెస్క్యూ రూమ్కి సంబంధించి ఎక్కడ కూడా మెన్షన్ చేయని పరిస్థితి. సో దీన్ని బట్టి ఒక కంక్లూషన్కి అయితే రాలేకపోవచ్చు, కానీ క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తోంది. టన్నెల్ బోర్ మిషన్లో రెస్క్యూ రూమ్ లాంటిది ఏదీ లేదు అనే ఒక అంచనాకైతే మాత్రం రావచ్చు. ఇక దాంతోపాటు ఆందోళనకు సంబంధించి కార్మికులు ఒక ఆందోళన అయితే ఉంది. ఎందుకంటే ఎంత ముందుకు వెళ్తున్న కొద్దీ శిథిలాలు ఎక్కడ పడిపోతాయో. అయితే ఇదే అంశానికి సంబంధించి అధికారులు ఏమంటున్నారంటే శిథిలాలు గుట్ట సైజు తగ్గుతోంది, అంటే క్రమక్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో మరింత ముందుకు వెళతాం. అయితే ఇక్కడ మరింత ముందుకు వెళతామనే అంశాన్ని ఇది కూడా నేను వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఏమంటున్నారంటే కనుక ముందుకు వెళ్తే ఇంకా ప్రమాదం పొంచి ఉందేమో, ముందు వెళ్తే ఇంకా ప్రమాదం పెద్దదిగా ఉండొచ్చేమో. మరికొంతమంది ఏమంటున్నారంటే కనుక ఒకవేళ టన్నెల్ బోర్ మిషన్ని తీస్తే కనుక ఒక ఉధృతమైన నీటి ఊట ముందుకు రావచ్చేమో ఫోర్స్ అని ఒక అనుమానాన్ని, ఒక భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ మనసులో అటువంటి భయం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు వాళ్ళు ఇంకో మాట ఉటంకించడం జరుగుతుంది ఇక్కడ. ఎందుకు మేము మాట అంటున్నామంటే ఒక్కసారి సందుల్లో నుంచి కావచ్చు, లేకపోతే చిన్న చిన్న గ్యాప్స్తో చూస్తున్న నీటి ఊట ప్రవాహాన్ని మీరు చూడండి. ఏదో నదీ ప్రవాహాన్ని తలపిస్తోంది తప్ప మామూలుగా అయితే ఏదో నీటి ఊటలా కనిపించట్లేదు, ఒక నదీ ప్రవాహాన్ని తలపిస్తోంది. కాబట్టి ఒకసారి మీరే ఊహించే ప్రయత్నం చేయని చెప్పి తిరిగి వాళ్ళు నాకు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. సో అటువంటి ఒక
భయం అయితే మాత్రం అక్కడ నెలకొంది. కార్మికుల్లో కావచ్చు, రెస్క్యూ సిబ్బందులు మాత్రం ఉంది. కానీ ఇక్కడ అధికారులు చెప్తుంది ఒకటే, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వెళ్ళారు, అక్కడ సర్వే చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే అటువంటి ఇష్యూస్ ఏం లేవి అంటూ కూడా అధికారులు కావచ్చు, లేకపోతే అక్కడ రెస్క్యూ సిబ్బంది చెప్తున్న పరిస్థితి. ఇన్ఫాక్ట్ అధికారులు కూడా ఏమంటున్నారంటే కనుక నిపుణులు వెళ్తున్నారు, ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయడం జరుగుతుంది. ఒకవేళ పరిస్థితి ప్రమాదకరంగా ఉంది అంటే కనుక వెంటనే రెస్క్యూ ఆపరేషన్స్ ఆపేస్తాం, ఇదే చెప్పిన పరిస్థితి. ఒకవేళ ప్రమాదం వాళ్ళ ప్రాణాలకు పొంచి ఉండే పరిస్థితి ఉందంటే కనుక రెస్క్యూ ఆపరేషన్స్ని నిలిపివేసి వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి దాని తర్వాత అక్కడ ఆ ప్రొసీజర్ అంతా కూడా, ఆ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ప్రొసీజర్ అంతా కూడా అంటే ఒక ప్రాపర్ ప్లాన్ వచ్చిన తర్వాత, ప్రాపర్ సజెషన్స్ వచ్చిన తర్వాత, వాళ్ళ సేఫ్టీకి ఇంకా ఇబ్బంది లేదు అనుకున్న సందర్భంలోనే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్ని పునరుద్ధరించడం జరుగుతుంది తప్ప ఇకపై ఒక్క ప్రాణం కూడా పోకూడదు అనే నిశ్చయానికి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు వీళ్ళంతా కూడా ఒక హోప్ మీద ఉన్నారు, ఒక హోప్ మీద మాత్రమే పనిచేయడం జరుగుతోంది. కనీసం బహుశా మాట కాస్త కలవరపరచవచ్చు కొంతమంది, ఎందుకంటే కనీసం వాళ్ళ ఎవరైనా మృతి చెందుంటే వాళ్ళ శరీర భాగాలకు కావచ్చు, లేకపోతే కనీసం వాళ్ళ ఎముకలైనా వాళ్ళ కుటుంబాలకు ఇవ్వగలిగితే వాళ్ళు కాస్త వాళ్ళకి ఆ విషయంలో దోహదపడిన వాళ్ళు అవుతాం. అదొక్క దృక్పథంతోనే మేము పనిచేస్తున్నాం. ఎంత రిస్క్ని ఫేస్ చేస్తోంది కేవలం దానికోసం అంటూ కూడా రెస్క్యూ సిబ్బంది చెప్తున్నారు. దీని మీద ప్రభుత్వం అంటే ఇన్ఫాక్ట్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే జేపీ వాళ్ళు కావచ్చు, లేకపోతే రెస్క్యూ సిబ్బంది కావచ్చు ఎటువంటి రియాక్షన్స్ ఇవ్వబోతున్నారు అనేది. ఎందుకంటే నేను ఒక మాట ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను రోహిత్. మీకు గుర్తుంటే కనుక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దాదాపుగా 4 రోజుల సందర్భంలో ఆయన రెస్క్యూ ఆపరేషన్స్ గురించి మాట్లాడినప్పుడు రిస్క్ ఉంది, రిస్క్ని మినిమైజ్ చేసుకుంటూ మిటిగేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అన్నారే తప్ప రిస్క్ లేదని కానీ, లేకపోతే ఆల్టర్నేటివ్స్కి సంబంధించి ఆల్టర్నేటివ్స్ అనేవి ప్లాన్ చేస్తున్నారు. ఆల్టర్నేటివ్స్ ప్లాన్ ఉంది, బట్ ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఏంటనేది ఎక్కడా చెప్పటం లేదు. ఎందుకు పోనీ అక్కడ ఏమైనా గుహ లాంటిది ఏర్పాటు చేస్తారా, లేకపోతే అక్కడ ఏమైనా ఆల్టర్నేటివ్గా ఈ సేఫ్టీ ప్రికాషన్స్కి సంబంధించి ఒకవేళ ప్రమాదం ఏదైనా జరిగితే వెంటనే వాళ్ళు తప్పించుకునేందుకో, లేకపోతే వాళ్ళు అక్కడి నుంచి సచిన్ ఇప్పుడు ఆపరేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఇవన్నీ సచిన్ ఇప్పుడు ఈ 13 రోజుల్లోనూ ఉన్న పురోగతి ఏంటి, అసలు ఈ 13 రోజుల్లోనూ సాధించింది ఏంటి? వెహికల్లో వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇదే మన వెహికల్ ఒకసారి టన్నెల్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కనుక కింద ఎటువంటి సినారియో ఉందనేది ఒకసారి నేను మీకు టన్నెల్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ వెహికల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మరి కాసేపట్లో మనం టన్నెల్లోకి వెళ్ళబోతున్నాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి సినారియో ఉండబోతోంది, దాంతోపాటు రెస్క్యూ ఆపరేషన్స్లో ఏమైనా రెస్క్యూ ఆపరేషన్స్ అయినా వేగం పుంజుకున్నాయా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్ కూడా జాయిన్ అవుతున్నారు. సో మీరందరికీ అనేక క్వశ్చన్స్ అయితే మాత్రం రైజ్ అవుతున్నాయి రోహిత్. మరి ముఖ్యంగా 1 కాదు 2 కాదు అనేక సవాళ్లు ఎదురవుతున్న పరిస్థితి. మరి ముఖ్యంగా ఇక్కడి నుంచి వెళ్ళే సందర్భంలో కూడా ఇక్కడ రెస్క్యూ సిబ్బంది అనేక అనుమానాలని క్వశ్చన్స్ని రేస్ చేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా రోబోటిక్స్కి సంబంధించి కూడా మాట్లాడుకున్నారు. అవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి, సేఫ్టీ మెషర్స్కి సంబంధించి అనేక క్వశ్చన్స్ అయితే మాత్రం ఇక్కడ రైజ్ అవుతున్నాయి రోహిత్. రైట్, రోబోస్ గురించి ముఖ్యమంత్రి కూడా చెప్పారు అండ్ అక్కడ ఉన్న ఇంజనీర్లు కూడా దాని గురించి పరిశీలిస్తున్నాము అని చెప్తున్నారు. సో రోబోస్ వచ్చే అవకాశం ఉందా? ఆ రోబోటిక్ మెకానిజం ద్వారా లోపల రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగించడానికి అనువైన సిచ్యువేషన్ ఉందని అనుకుంటున్నారా? రైట్, ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగేప్పటికీ 13 రోజులైంది, కానీ వారి జాడ కోసం ఎటువంటి ఆచూకీ కూడా లభించలేదు. అందులో కేవలం పనుల్లో కొంచెం పురోగతి లభిస్తూ ఉంది, కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నారు, కానీ వాళ్ళ జాడ గురించి ఏ విధమైన సమాచారం కూడా దొరకలేదు. ఆ లోపల రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వాటన్నిటిని కట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కట్ చేసే కొద్ది, ఎందుకంటే ఆ టన్నెల్ బోర్ మెషిన్ మళ్ళీ దాని చుట్టూ మట్టి, అక్కడ తవ్వటానికి అవకాశం లేదు. ఒకవేళ అక్కడ కొంచెం తవ్వితే టన్నెల్ బోర్ మెషిన్ తగులుతుంది, దాన్ని మళ్ళీ అక్కడ కట్ చేసుకుని మళ్ళీ ఆ మట్టిని తీసి ముందుకు వెళ్ళటం అనేది చాలా కష్టసాధ్యంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది అని అనుకుంటూ ఉన్నారు. లోపల రెస్క్యూ సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు కూడా ప్రమాదకర పరిస్థితుల్లోనే వాళ్ళంతా చేస్తున్నారు. మళ్ళీ ఏదైనా కూలటానికి అవకాశం ఉందేమో అనే భయం కూడా ఒక పక్క వ్యక్తమవుతుంది. అందుకే ముఖ్యమంత్రి కూడా అన్నారు, ఎవరికి కూడా ఎటువంటి చిన్న గాయం కూడా కాకుండా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ని పూర్తి చేయాలని అనుకుంటూ ఉన్నాం. అవసరమైతే రోబోస్ని కూడా ఉపయోగించే ఆలోచన చేయమని ఆదేశాలు జారీ చేస్తామని ముఖ్యమంత్రి కూడా చెప్పారు. అక్కడ ఆపరేషన్స్ కొనసాగుతూ ఉన్నప్పుడు కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. నిజానికి
14 కిలోమీటర్ల దూరంలో ఆ టన్నెల్ లోపల ఏదైనా ప్రమాదం జరిగితే కార్మికులు తప్పించుకోవటానికి ఉన్న అవకాశాలు ఏంటి? ఇది వెరీ ప్రైమరీ క్వశ్చన్. ఇది చాలా ఫస్ట్ రావాల్సినటువంటి డౌట్ ఇది. సో వాళ్ళు తప్పించుకోవటానికి ఉన్న అవకాశం ఏంటి? అవి పడిపోతూ ఉన్నప్పుడు పరిగెడుతూ ఉంటే బతికినోడు బతికినట్టు, కప్పబడిపోయే వాళ్ళు కప్పబడిపోయినట్టేనా? లేదా ఏదైనా తప్పించుకోవటానికి ఒక స్పష్టమైన మెకానిజం ఉండాలి అని నార్మ్స్లో ఉందా? అలాంటి నార్మ్స్లో ఉన్న ప్రకారం అక్కడ సేఫ్టీ మెకానిజం ఉందా, ఎస్కేపింగ్ మెకానిజం ఉందా లేదా అన్న దానిపైన కంపెనీ ఎంతవరకు అధికారికంగా చెప్పడం లేదు. అధికారికంగా ప్రభుత్వ అధికారులు కూడా ఎవరు కూడా లోపల కార్మికులు ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఇదిగో ఈ విధంగా తప్పించుకోవడానికి ఒక మెకానిజం ఉందని ఇటు అధికారులు కూడా చెప్పలేదు. నిజానికి కొన్ని టన్నెల్ బోర్ మెషిన్స్ ఉన్నాయి. ఈ టన్నెల్ బోర్ మెషిన్ కూడా అధునాతన మెషిన్ ఇది. అయితే కొన్ని టన్నెల్ బోర్ మెషిన్స్లో కార్మికులు లోపల ఉన్నప్పుడు ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక రూమ్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్న టన్నెల్ బోర్ మెషిన్స్ ఉన్నాయి. మరి ఇది చాలా పెద్ద టన్నెల్ని తవ్వుతూ ఉన్నారు. సుమారు ఇప్పటివరకు తవ్విందే 14 కిలోమీటర్లు, ఇంకా అక్కడ 10 కిలోమీటర్లు తవ్వాలి. అంటే 24 కిలోమీటర్ల దూరం టన్నెల్ తవ్వేటప్పుడు ఎటువంటి టన్నెల్ బోర్ మెషిన్ ఉపయోగించాలి, ఎటువంటి సేఫ్టీ మెకానిజం ఉన్న టన్నెల్ బోర్ మెషిన్ ఉపయోగించాలి? అలాంటి టన్నెల్ బోర్ మెషిన్నే ఉపయోగిస్తున్నారా, లేదంటే ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యారా? కార్మికుల రక్షణ చర్యలు తీసుకోవాల్సిన విషయంలో కంపెనీ ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యిందా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. చాలా రోజులైంది కాబట్టి పనులు ప్రారంభించి మళ్ళీ ఇప్పుడు ప్రారంభించారు కాబట్టి ఆ కొండల్లో కోనల్లో ఆ భౌగోళిక స్వరూపాల్లో ఏదైనా మార్పులు సంభవించాయి అనే విషయానికి సంబంధించి పనులు ప్రారంభించేటప్పుడు ఎటువంటి పరిశోధన చేశారు అనే విషయాలపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోపలికి వెళ్ళిన కార్మికులు అక్కడ ప్రమాదకరంగా ఉంది, వాటర్ కారుతూ ఉంది, కొన్ని బీటలు వస్తూ ఉన్నాయి అని చెప్పినప్పుడు తక్షణం తీసుకోవాల్సిన చర్యల విషయంలో అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు కానీ ఇంజనీర్లు కానీ ఏదైనా అలసత్వం వహించారా అనే విషయంపై కూడా చాలా డౌట్లు వస్తూ ఉన్నాయి. వీటి గురించి కంపెనీ కానీ అధికారులు కానీ ఎటువంటి వివరాలు చెప్పలేదు. కేవలం ఇప్పటివరకు చెబుతున్నది రెస్క్యూ ఆపరేషన్స్ గురించి మాత్రమే చెప్తూ ఉన్నారు. కానీ అసలు ప్రమాదం జరిగినప్పుడు కార్మికులు ప్రమాదం నుంచి బయటపడటానికి ఉన్న అవకాశాలు ఏంటి, ప్రమాదం జరిగినప్పుడు కార్మికులు రక్షింపబడటానికి ఉన్నటువంటి చర్యలు ఏంటి, ఆ 14 కిలోమీటర్ల దూరంలో కార్మికుల కోసం ఉన్న భద్రతాపరమైన ఏర్పాట్లు ఏంటి అనే విషయం గురించి మాట్లాడట్లేదు. కేవలం ఆ టన్నెల్ బోర్ మెషిన్ కాస్ట్ ఎంత, ఆ టన్నెల్ బోర్ మెషిన్ పొడవెంత, ఆ టన్నెల్ బోర్ మెషిన్ బరువెంత, వీటి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆ బోర్ మెషిన్ పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కడ కార్మికులకు ఉన్న సేఫ్టీ మెజర్స్ ఏంటి అన్న దాని గురించి ఇంతవరకు కంపెనీ ఎటువంటి ప్రకటన చేయలేదు. దాని గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. రైట్, మా ప్రతినిధి సచిన్ కూడా అక్కడే ఉన్నారు. సచిన్, ఇప్పటి వరకు సాధించిన పురోగతి ఏంటి? ఇంతవరకు ఒకటే పురోగతికి సంబంధించి మాట్లాడుకుంటే ఆ టీపీఎంకి సంబంధించి రేర్ పార్ట్ దగ్గర అంటే ఫ్రంట్ పార్ట్ దగ్గరికి ఇక 2-3 రోజుల్లో వెళ్తామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. దానికి సంబంధించి దాని తర్వాత కీలకమైన అడుగుపడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మరి ముఖ్యంగా మీరు అన్నట్టుగా పురోగతికి సంబంధించి రోజు రోజుకి దగ్గరికి వెళ్ళడమే. మరి ముఖ్యంగా ఆ పురోగతికి సాధించిన క్రమంలో నీటి ఓటు అక్కడ ప్లేస్ని మళ్ళీ ఫిలప్ చేసేస్తోంది. ఎంత తవ్వినప్పటికీ కూడా నీటి ఓటుతో అక్కడ నిండిపోతుంది. కానీ వాళ్ళు ఒకటే చెప్పడం జరుగుతుంది, టీబీఎం మిషన్కి సంబంధించి త్వరలు అంటే డిస్మాంటిల్ అంటే దాన్ని ముక్కలుగా చేసి దాన్ని డిస్మాంటిల్ చేసి బయటకు తీసుకొచ్చే క్రమంలో డిస్మాంటిల్ అయితే మాత్రం త్వరగా జరుగుతోంది. ముందు భాగానికి వెళ్ళే అవకాశం చాలా త్వరలోనే ఉండే అవకాశం ఉంది అంటే అక్కడ వాళ్ళ చర్చ జరుగుతోంది రోహిత్. సో ఈ నేపథ్యంలోనే రెస్క్యూ ఆపరేషన్స్ పురోగతి సాధించినందుకు కూడా వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఆ ప్రోగ్రెస్ అనేది అంతగా కనిపించడం లేదు అనే ఒక చర్చ కూడా జోరందుకుంటుంది. ఎందుకంటే కనుక అక్కడ అవరోధాలు ఎక్కువ అవుతున్నాయి. ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు చెబుతున్న ఆ బెల్ట్కి సంబంధించి స్టార్ట్ అయిందా లేదా అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 2 రోజుల నుంచి ఇదిగో ఈ బెల్టే రోహిత్ మనం 2 రోజుల నుంచి మాట్లాడుకుంటుంది. ఆ బెల్ట్ కనుక స్టార్ట్ అయ్యి ఉంటే ఈ పక్కన గుట్ట చూస్తుంటే కనుక ఇది రీసెంట్గా అంటే ఎప్పుడైతే టన్నెల్ బోర్ మిషన్కి సంబంధించి టన్నెల్ బోర్ మిషన్ కాదు, ఈ కన్వేయర్ బెల్ట్ అనేది పునరుద్ధరించబడిందో ఆ తర్వాత ఇదిగో ఆ కన్వేయర్ బెల్ట్ ద్వారా పోగైన గుట్ట ఇది దాదాపుగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే గంటకి 800 మెట్రిక్ టన్నులు 800 నుంచి 1000 మెట్రిక్ టన్నులు అనేది పోగే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక ఇది పనిచేయట్లేదు. ఇది జరుగుంటే ఇది ఒక కీ చేంజర్ అయ్యేది. కానీ ఇది ప్రస్తుతం హోల్డ్ ఆన్ అవ్వడం మందకొడుగానే సాగుతోంది. బురద మట్టి మాత్రమే బయటకు రావడం. కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసాం, పనిచేస్తుంది, కొన్ని గంటల్లోనే పని చేయబోతుంది అని అన్నారు. అంటే ఇప్పటి వరకు ఒక ట్రయల్ రన్ కూడా
కన్వేయర్ బెల్ట్కి సంబంధించి జరగలేదా? అయింది, ట్రయల్ రన్ మాత్రం జరిగింది. బట్ అదంతా సక్సెస్ఫుల్ కాదనే చెప్పుకోవాలి. ఎందుకని నేను అంత మాట అంటున్నానంటే కనుక ఇదంతా కూడా మీరు చూస్తే ఈ పోగైందంతా కూడా ట్రయల్లో వచ్చింది, ట్రయల్ రన్లో వచ్చింది. ఆ తర్వాత మొరాయించింది మళ్ళీ ట్రయల్ రన్లో సక్సెస్ అయిన సిచ్యువేషన్ ఇదంతా కూడా. ఎందుకంటే అంతకు ముందు వరకు ఈ బెల్ట్ పొజిషన్ ఇటువైపు ఉండింది రోహిత్, అది అటువైపు చేంజ్ అయిన తర్వాత ఈ పోగైందంతా దాదాపుగా ఒకసారి నేను హైట్ కంపారిజన్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి మీరు చూడొచ్చు, నా హైట్కి డబుల్ ఉంది. డబుల్ పోగైన సిచ్యువేషన్ అంటే అర్థం చేసుకోవచ్చు. దీనికి ఈక్వల్గా ఉంది. ఇది కూడా అంతా మట్టి ఏమంటారు రాయి పొడి, ఇదే బురదగా మారిపోతుంది అక్కడ. వన్స్ కన్వేయర్ బెల్ట్ అనేది స్టార్ట్ అయితే కనుక ఇది ప్రెసెంట్ మాన్యువల్గా తీయాల్సిన అవసరం ఉండదు. దాంతోపాటు లోకోమోటివ్స్కి సంబంధించి ఆ టీబీఎం మెషిన్స్ పార్ట్స్ని బయటకు తీసుకురావడం జరుగుతుంది. ఆ టీబీఎం మెషిన్స్ లోకోమోటివ్ ద్వారా బయటకు వచ్చేస్తే కనుక మాన్యువల్గా ఇది మాన్యువల్గా కాదు, ఈ మరి ముఖ్యంగా ఇది దాదాపుగా 13.5 కిలోమీటర్ల వరకు ఉంది ఈ బెల్ట్. ఒకవేళ ఇది కూడా స్టార్ట్ అయిపోతే కనుక ఈజీ అవుతుంది. ఈజీ ఇన్ మీన్స్ ఆఫ్ అక్కడ వర్క్కి సంబంధించి ఆ తవ్వే కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించి ఆ డిస్మాంటిల్ కావచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే కనుక ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేతులతో మోసుకొని రావాల్సి ఉంటుంది. చాలా బాధాకరమని చెప్పుకోవాలి. ఎందుకు అంత మాట అనడం జరుగుతుందంటే వాళ్ళు అక్కడే చెప్పడం జరుగుతుంది, ఒక్కొక్కటి 100 కేజీలు 150 కేజీలు ఉంటాయి. అఫ్కోర్స్ మేము మోస్తాం, అఫ్కోర్స్ మేము చేస్తాం, కానీ అది ఎంతవరకు సాధ్యం, ఎంతవరకు చేతులతో మోయగలం? ఎందుకంటే అదే పని కనుక మెషిన్స్ చేస్తే ఆ చేసే పని ఏదో అంటే వాటిని మోసే కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఆ పనిని మేము దాన్ని ఉపయోగించగలం. అదే శ్రమను వేరే దాని మీద ఉపయోగించగలిగితే ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ మరింత స్పీడప్ అవుతాయి. ఇక్కడ కూడా నిన్న కూడా ప్రయత్నం చేశారు, దీన్ని పునరుద్ధరించే ప్రయత్నం జరిగింది. కానీ చూస్తే ఇంకా ఆపరేషన్లు అయితే మాత్రం రాలేదు. ఒకవేళ ఆపరేషన్లోకి వచ్చి ఉండుంటే కనుక దాదాపుగా ఈ రోజుకి ఒక పురోగతి అయితే మాత్రం గ్యారంటీ కనిపించేది. ఎందుకు ఈ మాట అంటే కనుక అక్కడ మట్టి బురద ఆ స్థాయిలో ఉంది. తట్టలతో మట్టిలు తీసుకోవాల్సి వస్తుంది. సిగ్నల్ కార్మికులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ పక్క డిస్మాంటిల్ చేస్తుంది. ఫైర్ సిబ్బంది కూడా పాల్గొంటున్నారు, ర్యాట్ మైనర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకటే చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే సిచ్యువేషన్ కనుక నార్మలైజ్ అయితే సాధారణ స్థితికి చేరుకుంటా అంటే కన్వేయర్ బెల్ట్ పనిచేసి అలాగే లోకోమోటివ్స్కి సంబంధించి కూడా పనిచేసుకుంటాయి. ఇక్కడ లోకోమోటివ్స్ని వాటి కెపాసిటీ ఎలా ఉంటుందంటే అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత కేవలం మట్టి బురదక లోకోమోటివ్స్ పరిమితం అయిపోవడం కాస్త బాధాకరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే హెవీ మెటీరియల్ తీసుకొచ్చే కెపాసిటీ లోకోమోటివ్స్కి ఉంది. వాటిని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అది చిన్న శ్రమేం కాదు. ఆ లోకోమోటివ్స్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రొక్లైనర్ సాయంతో వాటిని లారీలోకి లోడ్ చేయాల్సి ఉంటుంది. లారీలు కింద ఉంటాయి, అదంతా ప్రాసెస్ కింద అవుతుంది. ఆ కింద నుంచి లారీలను తీసుకొచ్చి మళ్ళీ పైకి తరలించాల్సిన పరిస్థితి. ఇంత శ్రమ, ఇంత టైం వేస్ట్ అవుతోందని చెప్పడంలో అతిశయోక్తి లేదు రోహిత్. ఇవన్నీ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ని మందగించడం కాదు, దీనికి మించిన పదం ఏమైనా ఉంటే కనుక ఉపయోగించవచ్చు రోహిత్ ఇక్కడ. రైట్, ఇప్పుడు మళ్ళీ వస్తున్న డౌట్, కార్మికుల రక్షణ చర్యల గురించి పని మొదలు పెట్టేటప్పుడు లోపల ఉన్న పరిణామాలు ఏంటి? నిజానికి వాటి గురించి కంపెనీ ఏమన్నా మాట్లాడుతుందా? ఇప్పటివరకు అయితే మాట్లాడిన దాఖలాలు లేవు. ఇప్పుడు ప్రమాదం జరిగింది, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. కానీ ప్రమాదం జరిగినప్పుడు వాటి నుంచి తప్పించుకోవటానికి, ప్రమాదాలు జరగకుండా ఉండటానికి లోపల ఉన్న సేఫ్టీ మెజర్స్ ఏంటి? ఇదే క్వశ్చన్ జేపీని అడగడానికి మా టీవీ కూడా ప్రయత్నం చేసింది. వాళ్ళతో నేను మాట్లాడే ప్రయత్నం చేశాను. అఫ్కోర్స్ వాళ్ళు ఒకటే చెప్పడం జరుగుతుంది, హిందీలో ఒకటే మాట అన్నారు, హమ్ బాత్ నే కరేంగే, గవర్నమెంట్ సే బాత్ కర్ లీజియే, గవర్నమెంట్ అంటే ప్రభుత్వం చూస్తుంది, ప్రభుత్వంతో మాట్లాడి మేమేం మాట్లాడకూడదు, మేము ఆథరైజ్ అంత కాదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్న సందర్భం. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా నేషనల్ మీడియా ఒక కథనాన్ని ఈరోజు ప్రచురించడం జరిగింది. ఏమంటుందంటే కనుక మరి ముఖ్యంగా 2000 సందర్భంలో ఆ కథనం నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈరోజు ఒక కథనాన్ని ఈరోజు వాళ్ళు ప్రచురించిన పరిస్థితి. దాంట్లో ఒక అంశాన్ని వీళ్ళు ఇక్కడ ఉటంకించడం జరుగుతోంది రోహిత్. ఏంటంటే కనుక టన్నెల్ సెస్మిక్ ప్రిడిక్షన్ TSP ఆ రిపోర్ట్కి సంబంధించి మాట్లాడినప్పుడు 2020 జనవరిలో ఇచ్చారు. వాళ్ళే చెప్పడం జరుగుతోంది ఒక ఫాల్ట్ జోన్ మరి ముఖ్యంగా 13.88 కిలోమీటర్లు అలాగే 13.91 కిలోమీటర్ల మధ్య ఫాల్ట్ జోన్ ఉంది అంటూ కూడా, ఫాల్ట్ జోన్కి సంబంధించి ఉంది అంటూ కూడా ఇక్కడ వీళ్ళు ఉటంకించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఇది
జేపీకి సంబంధించి ఒకవేళ ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేయడం జరిగింది? ఎందుకంటే ఫాల్ట్ జోన్కి సంబంధించి రిపోర్ట్ వచ్చిన తర్వాత దీన్ని పరిశీలించడం జరిగిందా, దీన్ని పరిగణలోకి తీసుకోవడం జరిగిందా, దీని మీద వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అయ్యారా, దాంతోపాటు ఇదేమైనా ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందా, ప్రభుత్వం దృష్టికి వెళ్లకుండా దీన్ని ఆపరేషన్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారా? అట్ ద సేమ్ టైం టనల్స్ సంబంధించి ఈ రోజు మళ్ళీ డాగ్స్ తీసుకొస్తున్నారు, డాగ్ స్క్వాడ్ కూడా వచ్చిందని అంటున్నారు. అలాంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా, అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా ఈ రోజు? డాగ్ స్క్వాడ్ దాదాపుగా గత వారం రోజుల నుంచి ఈ ప్రక్రియ జరుగుతోంది. నేను నిన్న కూడా అడిగాను ఇదే అంశానికి సంబంధించి. వాళ్ళని అడిగితే జాగిలాలు వెళ్తున్నాయి, కానీ అవి అక్కడ అంటే వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల వాసన పసిగట్టలేకపోతున్నాయి. అవి అంతగా పసిగట్టలేదు. వాటర్ ఎప్పుడైతే వస్తుందో అక్కడికి వెళ్ళి ఆగిపోతున్నాయి. జాగిలాలు కూడా పసిగట్టలేకపోతున్నాయి, ఎందుకంటే వాటర్ కారణంగానే. వాటర్ అన్నిటికీ ఆటంకంగా మారుతుంది రోహిత్. ఎందుకంటే నార్మల్గా ఉండుంటే కనుక అవి వెళ్ళి పసిగట్టేసేవి ఈ పాటికి ఒక ఇన్ఫర్మేషన్ లేకపోతే ఒక చిన్న కన్ఫర్మేషన్ వచ్చిండేది. కానీ అవి కూడా అక్కడ వరకు వెళ్ళలేకపోతున్నాయి. వెళ్ళిన సందర్భంలో కూడా ఒకవేళ వెళ్ళినా అక్కడ నీటి జాడల కారణంగా అవి సాధారణంగా వాసన చూసి పసిగడుతూ ఉంటాయి. సో అటువంటి సందర్భంలో అవి అక్కడ పరిస్థితులు లేవు అనేది ఇక్కడ అందుతున్న సమాచారం రోహిత్. రైట్, ఈ రోజు ఎవరు రాబోతున్నారు టన్నెల్ దగ్గరికి? అక్కడ పనుల పురోగతిని పరిశీలించడానికి ఈ రోజు ఎవరైనా ఎక్స్పర్ట్స్ కానీ, కొత్త ఎక్స్పర్ట్స్ కానీ, ప్రముఖులు కానీ ఎవరైనా రాబోతున్నారా? రైట్, ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోపల ఉన్న దృశ్యాలను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. జాగిలాలతో కూడా వెళ్ళి లోపల వెతుకుతూ ఉన్నారు, కానీ ఆ 8 మంది జాడ మాత్రం తెలియడం లేదు. లోపల పరిస్థితులు ఇంకా ప్రమాదకరంగానే ఉన్నాయని చెప్తున్నారు. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించినప్పటికీ కూడా మళ్ళీ కన్వేయర్ బెల్ట్ మొరాయించింది. మళ్ళీ దాన్ని పునరుద్ధరించే పనులు చేస్తున్నారు. లోపల ఉన్న డెబ్రిస్ని వేగంగా బయటకు తీసుకుని రావాలంటే కన్వేయర్ బెల్ట్ ఒక్కటే మార్గం. ఇప్పుడు ఆ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, కానీ ఎన్ని రోజులు సహాయక చర్యలు పూర్తి కావడానికి సమయం పడుతుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితే అక్కడ నెలకొని ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.